టచ్ అంటే ఈ టచ్చా, ఈ టచ్చా, ఈ టచ్చా, ఏ టచ్ అంటే ఏంటి సార్? నాకు క్లియర్గా కావాలి ఇదైతే. మీరైతే క్లియర్గా చెప్తారు యాజ్ ఏ ప్రొఫెషనల్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మళ్ళీ అగైన్ నా వీడియోస్లో ఎక్కడైనా నేను టచ్ అన్నట్లుంది నన్ను అడిగితే ఓకే. ఇప్పుడు యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్, నాకు తెలిసినంత వరకు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఈ టచ్ అని అంటున్నారు కదా, వీళ్ళకి కేవలం ప్రైవేట్ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషనే ఉందా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు వెళ్తారా? నాకు తెలియదు, డౌట్. ఐమ్ సారీ, వీళ్ళకి ఏమైనా వీళ్ళు ఎప్పుడైనా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుకుంటారా లేదా? వాడుకుంటారు సార్, ప్రతి ఒక్కరు. ఒకవేళ పొరపాటున వాళ్ళు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లోకి వస్తే ఎంత దూరమైనా వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళ కార్లోనే వెళ్ళమనండి. పొరపాటున వాళ్ళు కానీ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఏ బస్సో ఏ ట్రైన్లోనో పర్వాలేదు, కొంచెం ఏ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏడేం టచ్ అన్నారు అనుకోండి, ఆగిపోద్ది. బాలే బాబు తొడగట్టంగానే ట్రైన్ ఆగినట్టు టచ్ అనగానే గుద్దేదన్నట్టు ఆగిపోద్ది. అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా పడిపోయింది కాస్త పైలట్ పడిపోయాడు అనుకోండి, లోపల ఉన్నటువంటి చాలామంది ప్రయాణికులు చాలా ఇబ్బంది అవుతారు. సో ఒకవేళ అంటే సారీ సార్, చెప్పండి సార్ ప్లీజ్, దయచేసి అంటే ఆలోచించాలి మనం. మీరేనే కాదు, క్రైస్తవులైన వాళ్ళు కూడా చాలా మంది ఆలోచించాలి. నేను ఆలోచించే క్వశ్చన్ అడిగాను. ఆఫ్ కోర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా. అంటే ఇది ఎంత ఇల్లాజికల్లో ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు పాస్టర్ గారు, స్టేజ్ మీద ఉండి ఆ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరినైనా సరే ఆ టచ్ అంటే వాళ్ళు ఏదో పడిపోతున్నారు. అదే ఈయన ఫ్లైట్లో ఉండి టచ్ అంటే పక్కన వాళ్ళు పడిపోతే పరిస్థితి. సార్ మరి మీరు ఇంత కామెడీ చేయకండి సార్. ఎంతో కొంత నమ్ముతున్నారు ఆ టచ్ని. జనాలు మనోభావాలు దెబ్బలు తింటే మీరు ఇప్పుడు ఇట్లా అన్నారంటే ఒక్కటి, ఇప్పుడు జనాల మనోభావాల కంటే వాళ్ళ మనసుల్లోకి మంచిని తీసుకెళ్ళగలగాలి, మంచిని తీసుకెళ్ళాలి. వాళ్ళకి వారి ఆలోచనల్ని సరిచేయగలిగే విధానంలోకి వెళ్ళాలి. ఒక్కటండి, ఆ స్టేజ్ మీద ఉన్న వ్యక్తి కూడా మనలాంటి పాస్టర్ గారే. కాకపోతే ఇందాక నేను చెప్పానే, వారి ఏ పనులను, వారి ఉద్యోగాలను, ఏ ఒక అవకాశాలను వదులుకొని బహుశా ఈ దేవుని పరిచయకు వచ్చి ఉండొచ్చు. దానికి సంబంధించిన గౌరవం మనం ఇస్తాం అంతవరకు. ఆయన ఒక దైవజనుడిగా చూస్తాం, దైవజనుడిగా గౌరవిస్తాం. కానీ ఇంక అక్కడి నుంచి ఏదో అతీత శక్తులు ఉన్నాయనే ఆ పోర్ట్రే చేస్తారు చూడండి, అది సంథింగ్ అంటారు. ఖచ్చితంగానండి. యాక్చువల్గా నా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి సార్, కానీ మీరు దీనికి అతీతులు అండ్ ఐ మీన్ కరెక్ట్ కాదు మిమ్మల్ని అడగడం అని చెప్పేసి నేను అడగట్లే. ఇంకొక వీడియో చూపిస్తాను సార్, మిమ్మల్ని అడగను. ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు బోలెడు ఉన్నాయి. చాలా ఎక్కువ. వైఫై కనెక్షన్ పోయిందంట, ఏసయ్య వైఫై కనెక్షన్ పెట్టి అంటే వైఫై కనెక్షన్ కూడా వచ్చిందంట. గ్యాస్ అయిపోయిందంట, గ్యాస్ అయిపోతే అయ్యో ప్రభువా గ్యాస్ అయిపోయింది ఎలాగ ఇప్పుడు అనగానే గ్యాస్ వాడు వచ్చాడంట. సార్ వాట్ ఈస్ దిస్ సార్? కనీసము అసలు చిన్న పిల్లోడికి చెప్పినా నమ్ముతారా సార్ ఇవన్నీ? ఇక్కడ మాత్రం నేను డిఫర్ అవుతానమ్మా. ఒకటి కాదు, ఒక్క నిమిషం సార్. ఇట్లాంటి అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంది, అందరం బిలీవ్ చేస్తాం, కానీ గిట్లాంటివి చెప్పి అసలు సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు, దేవుని పర్వ ఎందుకు దిద్దాం అనుకుంటున్నారు అనేది ఆన్సర్ కావాలి. ఒక్కటి, దీనికి మాత్రం నేను కొంచెం డిఫర్ అవుతాను. ఎందుకనంటే నా లైఫ్లోనే జరిగింది కంటే నేను చెప్తున్నా. అంటే మీరు మళ్ళీ నన్ను ఎలాగనుకున్నా పర్వాలేదు, ఓకే. అంటే ఇన్ని ఘోరాలు చూస్తున్నాం, ఇంకేమనుకుంటాను. సరే, మీరు అది ఘోరం అనుకున్నా పర్వాలేదు. ఎందుకనంటే ఒకటమ్మా, అది మా గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. ఇప్పుడు అలాంటి ఆపదలో ఉన్నాం, అలాంటి ఇబ్బందిలో ఉన్నాం. ఆ ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు ద్వారం తెరుస్తాడు అనడానికి నిదర్శనం. దేవుడు ఖచ్చితంగా ద్వారం తెరుస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కష్టాలకి ద్వారం తెరుస్తారు, కానీ గ్యాస్ బిల్ అయిపోయింది, వైఫై బిల్ అయిపోయింది, తేనెటీగలు మా ఇంటికి వస్తే నెక్స్ట్ డే వెళ్ళాయి. అవి కొన్ని మనం వినడానికి ఇబ్బందిగానే ఉంటాయి, నేను కాదంటలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడు, అదొకటే మా కాన్సెప్ట్. కానీ దేనికి ఆదుకుంటాడు? కాలు నొప్పి వస్తుందయ్యా, కాలు నొప్పి పోవాలయ్యా, ఏంటి సార్ అదే అంటున్నానమ్మా. కొన్ని ఇట్లా కామెడీ చేసుకుంటున్నారంటే చాలా వరకు. కామెడీ ఎందుకు అవుతుంది? దేవుడు ఎందుకు, మీరు ఇప్పుడు దేవుడు చూస్తాడు, దేవుడు మీకు ఆశీస్సులు ఇస్తాడు అన్నప్పుడు దేవుడు ఎందుకు పనిష్మెంట్ ఇస్తలేడు వీళ్ళకి? ఎందుకు అనుకుంటున్నారు మీరు ఇవ్వట్లేదని? ఏ రకంగా సార్? రోజు రోజుకి నేను గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా,
డే బై డే ఎక్కువ అవుతుంది రోత తప్పితే తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ కనిపించట్లేదు. అట్లా కాదు, అట్లా అని మనం ఎప్పుడు కూడా దేవుడిని జడ్జి చేయలేం తల్లి. దేవుని జడ్జ్ చేయట్లేదు, నేను జనాలను జడ్జ్ చేస్తున్నా. జనాలు మీరు జడ్జి చేసుకోండి. దేవుడి పేరు అది కరెక్ట్. నిర్మించి మైకులు పట్టుకొని మాట్లాడి కొంగేసుకొని దేవుని నాటకాలు చేసే వాళ్ళ గురించి మాత్రమే అదే మాట్లాడుతున్నారు. టు దట్ పర్టికులర్ పీపుల్ గురించి మనం అడ్రస్ చేస్తున్నాం. అవును, వాళ్ళ గురించి అడ్రస్ చేస్తున్నాం. వాళ్ళు కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే అలా అని చెప్పి దేవుడు ఇలా అద్భుతం చేయడు అని అయితే మాత్రం అనలేము తల్లి. ఎందుకనంటే ఆపదలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, మనం ఆ ప్రయత్నం కోసం ఎదురు చూస్తున్నప్పుడు పాయింట్ ఏంటంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు సృష్టించిండు ఈవెన్ మనలందరినీ సృష్టించిండు. ఆపదలో ఉన్నప్పుడు వస్తాడు, అనుకుంటాడు. కానీ నేను చెప్పిన పాయింట్లు ఏవైతే ఉన్నాడో, పాము కాటేసింది, పాము హాస్పిటల్ తీసుకెళ్ళింది, గ్యాస్ బిల్, వీటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అదే అర్థమైంది. దేవుడు రాడు, ఆదుకోడు అని అంటే అవును, అర్థమైంది, నాకు అర్థమైంది. అంటే మీ పాయింట్కి నా పాయింట్కి ఎక్కడ డిఫరెన్స్ అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన వర్డ్స్ని చూస్తున్నారు మీరు, వాళ్ళు చెప్పిన పదాలు చూస్తున్నారు. గ్యాస్ అయిపోతే గ్యాస్ బిల్ రాకపోవడం ఏంటి, లేకపోతే ఈ అదే సమ్ వైఫై కనెక్షన్ రావడం ఏంటి, ఇట్లా అనేది మీరు వర్డ్స్ చూస్తున్నారు. నేనేమంటున్నా అంటే కాన్సెప్ట్ చూస్తున్నా. అక్కడ అవసరత వాళ్ళు ఒక అవసరతలో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు BMW కార్ కావాలమ్మా, ఎవరో వచ్చి BMW కార్ తాను వెళ్ళిపోతారు అంటే సార్ మీరు నెక్స్ట్ టైం నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నిజంగా దేవుడిని అడగండి, BMW అడగండి, BMWలోనే మీరు రావాలి నా ఇంటర్వ్యూకి నెక్స్ట్ టైం. ఒకవేళ నాకు అది అవసరం అంటే దేవుడు ఇచ్చేస్తాడమ్మా, నాకు అందులో డౌట్ లేదు. సార్ నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా నా ఇంటర్వ్యూకి రావాలి, BMWలోనే రావాలి. అదే అంటున్నా, నాకు అది అవసరం అంటే దేవుడు నాకు ఇచ్చేస్తాడు, క్షణంలో ఇస్తాడు. ఇప్పుడు మీరు ప్రేయర్ చేస్తే మాకు కూడా ఇచ్చేస్తారు కదా జనరల్ గా. ఎవరికైనా అవసరం అయితే ఇస్తాడమ్మా, ఎవడో అని అనడానికి లేదు. కానీ అది నాకెందుకు, ఇప్పుడు నాకు అర్జెంట్ ఒక ల్యాప్టాప్ కావాలి సార్. అదే ఖచ్చితంగా వస్తుంది. ప్రేయర్ చేయాలి, నాకు ల్యాప్టాప్ రావాలి. డెఫినెట్ గా వస్తుంది. వచ్చిన తర్వాత మీరే చెప్తారు. నేనే కష్టపడి కొనుక్కోవాలి కదా సార్, నేనే పైసలు పెట్టి కొనాలి కదా. అమ్మా ఈ రోజుల్లో చాలా మంది అలా కాదు. ఈ రోజుల్లో కష్టపడిన ప్రతి కష్టార్జితం మనం అనుకున్నట్లుగా ఖర్చు జరగదు తల్లి. అదొకటి గుర్తించాలి. మనం అనుకుంటాం చాలా సేవ్ చేసుకుంటాం, దీంతో ఏదో చేసుకుందాం అనుకుంటాం, మీరు సడన్గా ఏదో ఒక ఆపద వస్తుంది, దాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా సరే మేమేమనుకుంటామంటే సరే సారీ సార్ నవ్వుతున్నందుకు. ఒక్క నిమిషం, చెప్పండి. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఏమని పోర్ట్రే అవుతుందంటే, ఏసై ఉన్నాడు, తలుచుకుంటే సరిపోతుంది, ప్రేయర్ చేస్తే సరిపోతుంది, మీరు ఎందుకు కష్టపడుతున్నారు, మీరు ఎందుకు జాబులు చేస్తున్నారు, సోమరిపోతం చేయడానికి కాదు. ఎగ్జాక్ట్లీ అదే పోర్ట్రే అవుతుంది. ఒక్క నిమిషం, నా పాయింట్ మొత్తం వినండి. అలా కాదు. అంటే దాన్ని సరిపోతుంది అనుకో. అదర్ సైడ్ చూస్తున్నారు మీరు. చెప్పండి, అటు సైడ్ కూడా చూడాలి కదా సార్. ఎప్పుడు ఇదే చూస్తే మనం ఇటు సైడ్ కూడా చూడాలి కదా. మంచి చెడు రెండు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు చెప్పారు నీకు ఖచ్చితంగా వస్తుంది, ప్రేయర్ చేసే ల్యాప్టాప్ అన్నారు కదా. నేను కష్టపడాలి, నెల జీతం మొత్తం చేశాను, 80,000 1,00,000 ఎంతో వస్తే ఆ 1,00,000 పెట్టి కొంటేనే కదా సార్ వచ్చేది. మరి కష్టపడాలి, దేవుడు ప్రతిసారి కష్టపడమంటారు. నమ్ముకోవడం, దేవుని నమ్ముకోవడం వేరు, కష్టపడడం వేరు అనేది ఖచ్చితంగా చూపించాలి. కానీ ఎందుకు చెప్తాను కదా, అంతెందుకు బైబిల్ అని ఉంది కదమ్మా, మనిషి నువ్వు కష్టార్జితం చేతనే. రేపట్ల ఎంతమంది క్రిస్టియన్ దేవుని నమ్ముకున్న వాళ్ళు బైబిల్ చదువుతున్నారు, ఓన్లీ వాళ్ళు చెప్పే వాక్యాలు, వాళ్ళు చెప్పే సొల్లు. ఇగో నేను ఒకసారి నా వెనకాల అబ్బాయిలు పడ్డారు, ఒక ఫోన్ ఇచ్చాడు, అందులో డీపీ చూపించాను, కట్ చేస్తే ఈయనే నా భర్త అయిపోయాడు, ఇలాంటివి చెప్పినప్పుడు ఇలాంటి వాక్యాలు వింటున్నారు జనాలు. బైబిల్ ఎప్పుడు చదువుతున్నారు సార్? అది క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి అవకతవకలు. అవి జరుగుతున్నాయి. వాటిని అడ్రస్ చేసే పాస్టర్ గారులుగా మేము చెప్తున్నాం, అవి మంచివి కాదు, అవి కరెక్ట్ కాదు. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, మంచిది. ఇంకొకటి హెల్త్ పరంగా కూడా చచ్చుబడినోడికి, పక్షవాతం వచ్చినోడికి, క్యాన్సర్ వచ్చినోడికి, ముష్టి వచ్చినోడికి, పస్ట్ వచ్చినోడికి ఇంతమంది ఉన్నారు కదా. ఆయిల్స్ రాసుకుంటే పోతుంది, చర్చి ఫాదర్ ఇది చేస్తే పోతుంది అని అంటే వాళ్ళ ప్రాణాలు పోతాయా పోవా సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మ. ఒకటి, ఇప్పుడు రోగం వచ్చినప్పుడు చర్చికి వెళ్ళి పాస్టర్ గారు ఆయిల్ రాస్తే పోతుంది అన్నప్పుడు, ఆకలి వేసినప్పుడు కూడా అదే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయిల్తో ప్రార్థన చేయించుకుంటే ఆకలి తీరిపోవాలిగా సార్. ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ సార్. మరి అంతేగా. అలాగనే చలేస్తుంది అన్నప్పుడు, లేదంటే దిగంబరత్వాన్ని మన శరీరాన్ని కప్పుకోవాలనుకున్నప్పుడు కూడా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయిల్ రాసుకుంటే బట్టలు ఇలా వచ్చేయాలిగా, అంతే సార్, కవర్ అయిపోదుగా. మనకు కావలసిన ప్రతి నీడ్ ఒక్క హెల్త్ దగ్గరికి వచ్చేసరికి పాస్టర్ దగ్గరికి వస్తే ప్రార్థన చేసి తగ్గిపోతుంది అంటారేంటి వీళ్ళు? సరే ఒకటే తగ్గుతున్నాయా, ఇంకేమైనా తగ్గుతున్నాయా సార్? ఏదైనా సరే, అంటే నేను ఏమంటున్నానంటే ప్రజలు కూడా ఆలోచించాలి. జనాలు కూడా ఎలాగైపోయారంటే, అంటే ఈ
చాలా ఎక్కువైపోయింది ఈ క్రైస్తవ్యంలో. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనకున్న క్యాన్సర్ వచ్చినప్పుడు ప్రార్థన అంటే ప్రార్థన చేసుకోవద్దు అని నేను అంటంలే. బైబిల్లో ఎగ్జాక్ట్లీ రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు అని ఉంది బైబిల్ గ్రంథంలో. అంటే రోగులకి వైద్యుడు అవసరమనా కాదనా? అవసరం సార్ కదా. ఈవెన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. అన్ని సంవత్సరాలు ఎందుకు చదువుతున్నారమ్మా? మనకు సహాయం చేయడానికే కదా. ఇప్పుడు రైతు ఎందుకు పండిస్తున్నాడు, అంత కష్టం ఎందుకు పడుతున్నాడు? నీ ఆకలి నా ఆకలి తీర్చడానికే కదా. ఇప్పుడు మన ఆకలి ప్రార్థనతో తీరిపోవట్లేదు కదా. మన రోగం ప్రార్థన ద్వారా పోయినప్పుడు మన ఆకలి ప్రార్థన ద్వారా తీరాలి, మన దాహం ప్రార్థన ద్వారా తీరాలి, మన అవసరతలు ప్రార్థన ద్వారానే తీరాలి. అవసరాలు తీరుతున్నాయి, నేను కాదని అంటులేదు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఫెయిత్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవుల యొక్క విశ్వాసానికి నేను అగెన్స్ట్ కాదు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఏమని? మీలో ఎవడైనా రోగి అయిన ఎట్లా వాడు నూనె రాసి ప్రార్థన చేయవలను, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని వాక్యం ఉంది. అంటే నమ్మకం అంటే ఓన్లీ నూనె మాత్రం రాసుకోమని కాదని అర్థం. అప్పటి కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క వాడేటువంటి ఆ యొక్క దేవుని దగ్గర వాడేటువంటి ఆ నూనెకి, ప్రతిష్ఠితమైన తైలానికి ఒక ప్రత్యేకత ఉండేది. అది ఆలివ్ ఆయిల్. ఇప్పుడు అక్కడ ఉంది కదా అని చెప్పి ఆ నూనె తీసుకొచ్చి ఇక్కడ కొబ్బరి నూనె, మామూలు పారాషూట్ నూనె, కొబ్బరి నూనె అదే కదా. నాకు ఇంకొక విషయం అర్థం కాలేదు సార్. నేను నా చిన్నప్పటి నుంచి నేను క్రిస్టియన్ దేవుళ్ళది కానీ ఇది సరౌండింగ్స్ మనం చూస్తాం ఖచ్చితంగా. ఇక్కడ మన భారతదేశంలో అందరూ ఉన్నారు, అన్ని కులాల మతస్థులు. నేను ఎప్పుడు కూడా దీపం పెట్టంగా కొబ్బరికాయ కొట్టంగా చూడలేదు సార్. ఈ మధ్య రీసెంట్గా మళ్ళీ దీపాలు పెడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతారు. అంటే హిందూ దేవుళ్ళని చూసి నేర్చుకుంటున్నారా, లేకపోతే ఫాదర్స్ చెప్పడం వల్ల నేర్చుకుంటున్నారా, లేకపోతే ఆ బుక్లో ఉందా? ఎట్లా ప్రొవోక్ అవుతున్నారు వీళ్ళు? దీపం ఎట్లా పెడుతున్నారు? ప్రేయర్ అనేది ఇలా వేసి ఇలా పెట్టుకుంటారు, మరి దీపం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అదే ఇప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక ట్రెండ్ వస్తుంది తల్లి, ఏం చెప్తాము ఇంకా దానికి మేము ఏం చెప్పగలం చెప్పండి. ఇప్పుడు ఎవరు కొబ్బరికాయలు కొడుతున్నారు అని అంటే, దీపాలు పెడుతున్నారు అని అంటే దానికి ఇంకేం చెప్తాం? జరుగుతున్నాయి, తలనీలాలు ఇస్తున్నారు. సార్ నాకు ఇంకొకటి అర్థం కాలేదు సార్. జనరల్గా క్రిస్టియన్లో నమ్ముకున్న వాళ్ళు నిజంగా అలంకరించుకోరు. బైబిల్ ఉంటుందా సార్ అలంకరించుకోవద్దని? అంటే ఆ వర్డ్ని కూడా చాలా మంది తప్పుగా అపార్థం చేసుకుంటారు. అంటే లేదు సార్ అక్కడ, కానీ తెలియాలి కదా ఫస్ట్. అది ఎందుకు నా వరకు ఏంటంటే, మేము హిందువులం, మేము గుడికి వెళ్తే చక్కగా పూలు పెట్టుకుంటాము, అన్ని అలంకరించుకుంటాము. మేము ఎందుకంటే మా అమ్మవార్లను నమ్ముతాము, మేము కూడా అమ్మవారిలాగా లక్ష్మీదేవి లాగా మేము పోల్చుకుంటాం, మేము గొలుచుకుంటాం. కానీ దీనికి ఒక వర్షన్ ఉంది, ఎందుకు రెడీ అవుతున్నారు, ఎందుకు పూలు పెట్టుకుంటున్నారు. ఇది కూడా కాంట్రవర్సీ అయింది. పాస్టర్ గారు ఎవరో పూలు పెట్టుకోవద్దు, చర్చ్ ముందు అది పెట్టుకుంటే వర్డ్ వేర్లేండి, ఆయన అన్న కాంటెక్స్ట్ వేరు. కానీ ఆ తర్వాత దాన్ని కొంచెం ఏదో మన సోషల్ మీడియా గురించి మనం చెప్పక్కర్లేదు కదా, కాంట్రవర్సీ అవుతుంది. అది ఓకే, అది వదిలేసండి. కానీ చర్చి ముందు మల్లెపూలోడు బండి పెట్టుకుంటే వీళ్ళు అమ్మాయిలే కదా సార్, జడు ఉంటుంది కదా సార్, మల్లెపూలు ఎందుకు కొనుక్కోరు అసలు? అదే అంటున్నా, అది నాకు అర్థం కాదు. ఇప్పుడు అది పెట్టుకోవద్దని చెప్తారా ఏమన్నా ఫాదర్స్ బుక్స్ లలో? నథింగ్ యాజ్ సచ్. కాకపోతే ఒకటి ఏంటంటే బైబిల్లో ఉన్న వర్డ్ ఏంటంటే, స్త్రీలని తగు మాత్రపు రీతిగా అలంకరించుకోండి. ఎందుకనంటే ఇప్పుడు మీ అలంకరణ ఇతర పురుషులు చూస్తున్నప్పుడు రోడ్డు మీద, సొసైటీలోకి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మిగతా మగవాళ్ళు కానీ పురుషులు కానీ ఎవరైనా చూసినప్పుడు జనరల్గానే ఒక ఆడపిల్ల ఎక్కడైనా కనిపించిందంటే మగవాళ్ళ యొక్క చూపులు అదొక రకమైన విధానంలో ఉంటాయి. ఇంకొంచెం మీరు ఓవర్గా కానీ డెకరేట్ చేసుకుంటే మిమ్మల్ని మీరు, అది మీకే ప్రమాదకరం కదా. సో తగుమాత్రపు అలంకరణతో మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి అనే ఉద్దేశంతో వాడబడింది ఆ పదం. ఓకే, ఇందులో బైబిల్లో చెప్పింది అంటే ఐ డోంట్ థింక్ వేరింగ్ ఆర్నమెంట్స్ ఈజ్ ఎ సిన్. ఆభరణాలు ఏదో వేసుకుంటే ధరించుకోవడం అనేది ఏదో పాపంగా ఎప్పుడు బైబిల్ ఎక్కడా చెప్పలే. అంతవరకు వస్తే ఈ ఆభరణాలైనా ఈ లోహాలైనా ఇవన్నీ దేవుని చేత సృష్టించబడినవే కదా. ఈవెన్ మీరు గోల్డ్ వేసుకున్నారు, మీకు ఉన్నాయి కదా. మరి చర్చికి వచ్చే వాళ్ళు అసలు ఏమీ వేసుకోరు సార్. అదే అంటున్నా, అవి కొంతమంది దీన్ని ఎలాగ అపార్థం చేసుకున్నారంటే, ఇక బైబుల్ అనేది స్త్రీలని అసలు ఆభరణాలే వేసుకొనివ్వద్దు అని అంటుంది. అదొక వంచన లాగా అయిపోయింది. అట్లా అనేసుకుంటున్నారు. అట్లా అనేసుకొని ఓకే ఇంకా పూర్తిగా నువ్వు దేవుని నమ్ముకున్నావు అని అంటే నీకు అసలు చెవులో ఉండకూడదు, మెడలో ఉండకూడదు, గాజులు వేసుకోకూడదు అంటారు. కానీ ఆ ఉద్దేశంతో బైబిల్లో అక్కడ రాయబడలేదు. ఏముందంటే ఒకవేళ సపోజ్ పోనీ వేరే ఏది వద్దు, ఎక్కువ ఆభరణాలు వేసుకున్నాం అనుకోండి, ఎప్పుడో కదా వేసుకుంటే, ఏ పండక్కో పుట్టినరోజుకో ఇలాంటప్పుడు వేసుకుంటాం కదా, స్పెషల్ అకేషన్స్ అప్పుడు. మిగతా అప్పుడు సింపుల్గానే ఉంటాం అందరమే. ఒకవేళ అలా ఎప్పుడైనా వేసుకొని బయటకు వస్తే
పోనీ లేనిపోయిన అనర్థాలు అక్కర్లే, ఆ ఆభరణాలు చూసి ఎవడో ఒకడు చైన్ స్నాచర్స్ ఉండొచ్చు, సరే ఇలాంటి మంచి నష్టాలు. ఎగ్జాంపుల్ చెప్పిరు. అందులో కూడా మీడియంగా అలంకరించుకోవాలని ఉంది. తగు కట్ మాత్రపు చేస్తే ఇక్కడ విధానం. తగు మాత్రపు విధానం కట్ చేస్తే ఇక్కడ వేసుకోవట్లేదు, వాళ్ళు వేసుకోవట్లేదు ఎందుకని కూడా మేము అడగట్లే. వాళ్ళంతటా వాళ్ళే ఎవరు చెప్తున్నారో ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారో తెలియదు. కానీ ఒక అమ్మాయి అలంకరించుకోవడం వల్ల మగాడి బుద్ధి మారిపోయి ఏదైనా జరగవచ్చు అంటున్నారు కదా. ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళలో ఎలాంటి అఘాయిత్యాలు, వాళ్ళు మొత్తం కొంగేసుకోవడం వల్ల వాళ్ళ మీద ఎలాంటి ఏ మగ చూపు పోవట్లేదు, ఎట్లాంటి అఘాయిత్యాలు కావట్లేదని మీరు అనుకుంటున్నారా? మీకు ఇంకో మాట చెప్పనా, ఇప్పుడు అట్లా వీళ్ళు కేవలం ఒకటే వేసుకోరు, ఏవి ఆభరణాలు మాత్రమే వేసుకోరు, వాళ్ళు లిప్స్టిక్లు వదలరు, వాళ్ళు ఫౌండేషన్స్ రాయడం మానరు, పాపం సార్ మా ఆడోళ్ళు వాళ్ళ ఇప్పటికే ఐబ్రోస్ ని ఏదో shape షేప్ చేసుకోవడం మానరు. ఆ, అంటే ఇవన్నీ నేను తప్పన్న ఉద్దేశం కాదు, తప్పలేదు ఆ, సార్. అదే అంటున్నా. అలా అంటే నేను ఏమంటున్నానంటే కేవలం ఆర్నమెంట్స్ వదిలేయడం ఒక్కటేనా క్రైస్తవ్యం? మరి ఇది కూడా చేయకూడదు కదా మీరు అలా పాటించాలనుకున్నప్పుడు. కేవలం ఉదయం లేచిన తర్వాత ఏదో బ్రష్ చేసి మొహం నీళ్ళతో కడిగేసుకొని బయటకు వచ్చేయాలి అంతే. అలాగే ఎంతమంది ఆడవాళ్ళు వస్తున్నారు? పాస్టర్ గారులు కానీ, అదే పాస్టర్ గారి యొక్క మిస్సెస్లు కానీ, పాస్టర్ గారి యొక్క మదర్స్ కానీ, 60 ఏళ్ళు 70 ఏళ్ళ మదర్స్ కూడా ఉంటారు, తల్లులు. ఇంకా వాళ్ళకి ఎలాగంటే కొంచెం ఇలాగా ఏదో ఏదో అంటుకుంటారు కదా, అవును. దానికి అంటుకుంటుంది ఇంకా. ఓకే. అంటే నేనేమంటున్నానంటే అనవసరంగా ఏదో చేద్దాం అనుకొని ఇంకోటి ఏదో చేస్తున్నాం, అలా వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం.